కేకేఎంఎస్కి స్వాగతం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ ప్రెస్ క్లబ్లో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా సాగాయి. మరి మహిళల కోసం ఈరోజు జరుపుకోవడం చాలా గౌరవంగా చెప్పుకోవాలి. అలాగే ఈరోజు ప్రతి స్త్రీ లేని జ్ఞానం లేదు. అలాగే స్త్రీ ప్రతి ఇంట్లో కూడా ఒక దేవతలా ఉంటున్నారు. ఈరోజు భర్త గాలిపటం అయితే స్త్రీ దారం లాంటిది. మరి అటువంటి పరిస్థితుల్లో భర్త గాలిపటం ఆ దారం ఉంటేనే దానికి వాల్యూ ఉంటుందండి. అటువంటి మాతృమూర్తిని పూజించుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవం రోజు మరి మొదటి పూజ అయితే ఏదైతే వినాయకుడి చేస్తామో అదే రోజు దాన్ని కాకుండా పురస్కరించుకొని మరి ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతన్నా ఉందని మరి రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ప్రధాన కార్యదర్శిగా మరి గర్వంగా చెప్తున్నాను. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలందరూ ఎంతోమంది త్యాగమూర్తులు ఈరోజు మరి ఉన్నారు. మరి అదేవిధంగా మరి తప్పనిసరిగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళా దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించుకునే అవసరం ఎంతన్నా ఉందని మరి హ్యూమన్ రైట్స్ ప్రధాన కార్యదర్శిగా మరి చాలా గర్వంగా ప్రౌడ్గా మరి చెప్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రాధాకుమారి. నేను హ్యూమన్ రైట్స్ సెల్ ఉమెన్ ఆర్గనైజేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ అండి. మా ఆర్గనైజేషన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, షార్ట్కట్లో పవర్ అని అంటామండి. సో ఇక్కడ మా కార్యక్రమాలు ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే ఆడపిల్లలకి అన్యాయం జరిగిన మహిళలకి నాట్ ఓన్లీ చిన్నపిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్ అని కాదు ప్రతి మహిళకి ఎవరైనా సరే అన్యాయం జరిగింది అంటే మేము ముందు ఉంటామండి. ఆ విషయంలో వాళ్ళకి మేము ఫ్రీ సర్వీస్ చేసి చాలా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మానసికంగా ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మా ఆర్గనైజేషన్ ఎంతో వర్క్ చేస్తుంది. అలాగే నేను దిశలో ఫాస్టర్గా చేస్తున్నాను, లీగల్గా అడ్వకేట్గా చేస్తున్నాను. ఒక 20 years పాటు ఒక సైకాలజీ లెక్చరర్గా చేసి నా కాలేజీ స్టూడెంట్స్ని కానీ నా చుట్టుపక్కల సమాజంలో ఉన్న ఎవరైనా మహిళలు నాట్ ఓన్లీ మహిళనే కాదు ఎవరైనా అన్యాయంగా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి మేము ముందు ఉండి చేయూతనిచ్చి వాళ్ళకి మేము అండగా నిల్చుంటున్నామండి. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశము. మా యొక్క ఆర్గనైజేషన్ మాది షార్ట్కట్లో పవర్ అంటారు. పవర్ అంటే మనం పీపుల్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. దీనికి సంబంధించి ఏ మహిళకైనా ఎవరికైనా అన్యాయం జరిగితే మా హ్యూమన్ రైట్స్ సెల్కి వచ్చి మీ యొక్క కంప్లైంట్లు ఏదైనా ఉంటే మేము దాన్ని రెక్టిఫై చేసి మీకు ఒక చేయూతనిచ్చి ముందుకు నడిపించగల బాధ్యత మాకు ఉందండి. నమస్కారం అండి. అప్పుడున్న మోనార్క్ జార్జ్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఎగ్నెస్ట్గా వాళ్ళు తిరుగుబాటు లేవట్ తీయడం జరిగింది. ఆ తర్వాత అది మొదటి పునాది. పొలిటికల్ సైంటిస్ట్ ఆమె. ఆ సైంటిస్టు ఒక కాన్ఫరెన్స్లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ కాన్ఫరెన్స్లో ఈ అన్ని పోరాటాల గురించి ఆమె చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగి ఆ తర్వాత ఈ ప్రపంచ వ్యాపితంగా మహిళలు ఏదైతే మనం ఈరోజు చాలా గొప్పగా చెప్తాం ఆకాశంలో సగభాగం మహిళలు అని, కానీ ఈరోజు పార్లమెంట్లో ఉన్న మహిళలు ఎంత పార్లమెంట్ వరకు ఎందుకండి మన దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అక్కడ ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది. అలాగే మన ఆఫీసులు మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఈరోజు మహిళల పరిస్థితి ఎలా ఉంది. ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా డబ్బు ఉంటే కానీ పనులు జరగలేని పరిస్థితులు. మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ₹1 కూడా మా నుంచి ఆశించకుండా మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి నిస్వార్థమేనండి. నిజంగా మేడం గారు చేసే జెన్యూన్ అండి. మేడం గారు ₹1 కూడా ఆశించకుండా మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి మమ్మల్ని వెన్ను తట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కడ పిలిస్తే అక్కడికి మాతో వచ్చి లేదు నేను ఎందుకు వెళ్ళాలని అనుకోకుండా మేడం గారు ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో అండగా. మేడం గారు అది కూడా నేనే డీల్ చేస్తాను మీరేం భయపడకండి అని మేడం గారు నిలబడి ఎంతగానో మాకు హెల్ప్ చేశారండి. మేడం గారు ఎంత హెల్ప్ చేశారంటే మేము మాటల్లో మనందరం కూడా ఒక ఆడపిల్లని చూసినప్పుడు ఒక సమాజంలో ఎవరైనా ఒక ఆడమ్మని చూసినప్పుడు మనం ఎంతగానో కనికరపడాలండి, జాలి పడాలి. తోటి వ్యక్తి మీద మనం 23. Thank you, ma'am. And now I would like to invite Kota Pallavi Garu. It's a pleasure to introduce you. అలాగే వంతరం చంద్రమౌళి గారిని కూడా చంద్రమౌళి గారు V. Chandramouli Garu, Director of Lions Club and a retired undergrad manager and serving free education
congratulations to the student who cannot afford the education on behalf of his wife. His father Krishnarjun Garu.